వేడి చర్చ మాత్రం నీటి మీద జరిగే అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తాం. ఓకే అండి. ఎస్ విజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ విజయ్ గారు, నిన్న పరిణామాలు చాలా ఆసక్తి రేపించాయి. అండ్ అదే విధంగా అంటే కేసీఆర్ వస్తారంటే అదొక పాట ఉంటది కదా సినిమాలో, సార్ వస్తారు అన్నట్లుగా వచ్చారు వెళ్ళిపోయారు అంతే. ఏం మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి అందరు కూడా అనుకున్నారు, బట్ ఏం మాట్లాడలేదు. బట్ నిన్న జరిగిన అక్కడ పరిణామాలు చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి రావడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, వెనక అటు కేటీఆర్ తో పాటుగా కౌశిక్ రెడ్డి గాని ఇంకా కొంతమంది నిల్చోకపోవడం, ఇవన్నీ కొన్ని మనకు కనిపించాయి, నిన్న ఆసక్తి కలిగించాయి. సో ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? అండ్ ఇంకొకటి, తెలంగాణ రాజకీయాలు నెక్స్ట్ ఇప్పుడు వాటర్ వార్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? నిన్న అసెంబ్లీ సమావేశాలు అవి శీతాకాల సమావేశాలు, రొటీన్ గా జరిగేటువంటి సమావేశాలు. రొటీన్ గా జరిగే సమావేశాలైనా ఒక్కోసారి ముఖ్యమంత్రి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడిని, మిగతా అందరు ప్రతిపక్ష నాయకుల్ని విష్ చేసుకుంటూ పోతుంటటువంటిది ఒక సంప్రదాయం. అదొక సంప్రదాయంగా ఉంటుంది. లేదా బడ్జెట్ సమావేశాలు పెట్టినప్పుడు ఫస్ట్ రోజు అది జరుగుతుంది. నిన్న ఏమైంది, ఒక సమావేశం ప్రారంభానికి ముందే జరుగుతున్నటువంటి పై కూర్చున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ కి నమస్కారం పెట్టారు. ఒక్క ముఖ్యమంత్రి పెట్టలే, ఇక్కడ మంత్రివర్గ సహచరులు అందరూ వచ్చి కేసీఆర్ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి ఒకరిద్దరు కాంగ్రెస్ ఆశీర్వాదం తీసుకున్నట్టు కూడా తీసుకొని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఆ సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు నవ్వుతూ మాట్లాడుతూ, నువ్వు చాలా బలశాలి, చాలా బలం ఉంది, నీకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చాలా బలం ఉంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇది అందరూ విప్పులు, మంత్రివర్గ సహచరులు పూర్తిగా, అంటే ఓ ప్రతిపక్ష నాయకుడు జనరల్ గా ఎక్కడైనా ఓ ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఆయన చుట్టే తిరగదు, కానీ ఇక్కడ అసెంబ్లీకి వస్తే కూడా కేసీఆర్ చుట్టే అంత తిరిగినట్టుగా అనిపించింది. అసెంబ్లీ అనేది జనరల్ గా ఒక ప్రతిపక్ష నాయకుని కోసమో కేసీఆర్ కోసమో పెట్టరు, అది జనం కోసం పెడుతున్నటువంటిది. కానీ జరిగింది ఏంది, మొత్తం కేసీఆర్ చుట్టే అసెంబ్లీ మొత్తం చర్చ జరిగే విధంగా అది చేసుకోండి. ఇఫ్ ఎగ్జామ్ అదే పక్క రాష్ట్రంలో ఇంకే రాష్ట్రంలో ఉందనుకో, జగన్ వస్తే చంద్రబాబు పోయి కలిసేటువంటి సీన్ అయితే లేదు. ఈడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఏంటంటే కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి నేపథ్యం, ఆ గౌరవం అది ఉన్నటువంటి సిచ్యువేషన్. మంత్రివర్గం అంతా వచ్చి కలిశారు, ఆ విజువల్స్ ఇవ్వలే గాని మంత్రివర్గం అంతా వచ్చి కలిశారు. కేసీఆర్ గారిని కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి పోయినటువంటి సిచ్యువేషన్. ఇంకొకటి ఏంటి, ఇక్కడ నిన్న జరిగింది ఓన్లీ ఏంది, జనగణమన పాడిన తర్వాత సంతాప తీర్మానం పెట్టి 0 అవర్ నిన్న జరిగింది. ఏ చర్చలు ఏ సబ్జెక్టు లేదు, 0 అవర్లు సభ్యులందరూ ఏ అంశం లేకుండా వాయిదా వేస్తే బాగుండదు అని జనరల్ గా ఫస్ట్ రోజు డైరెక్ట్ 0 అవరే తీసుకోరు, క్వశ్చన్ అవర్ తీసుకుంటారు, తర్వాత నెక్స్ట్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ ఎందుకు తీసుకోలేదో తెలియదు. ఇటువంటి ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో క్వశ్చన్ అవర్ తీసుకుంటారు, సంతాప తీర్మానాలు కూడా క్వశ్చన్ అవర్ తర్వాత పెడతారు. కానీ నిన్న ఇవేమీ లేకుండా డైరెక్ట్ 0 అవర్లోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. అది 0 అవర్లో అందరూ మాట్లాడే అవకాశం కల్పించారు. అప్పుడు సభ ప్రారంభం కాగానే కేసీఆర్ గారు వెళ్ళిపోయిన మరుక్షణమే రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోయారు. సభానాయకుడు వెళ్ళిపోయి మళ్ళీ హౌస్ అయిపోయేంత వరకు రాలే. ఆ అసెంబ్లీలో తన ఛాంబర్లోనే కూర్చొని అటు ఇటు వేరే అటు వైపు వెళ్లి కొన్ని పరిశీలన చేసింది తప్ప హౌస్ లో అయితే కూర్చోలేదు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ సభ అయిపోయేంత వరకు మళ్ళీ హౌస్ లో కూడా కూర్చోలేదు. ఈ రకంగా తొలి రోజు జరిగింది, బీఏసీ సమావేశం జరిగింది. ఆ తర్వాత పిఎస్సి సమావేశంలో ఏమేమి చర్చించారు క్లారిటీ కూడా లేదు. ఎన్ని రోజులు జరపాలనే అంశం కూడా 7 రోజులు అంటున్నారు. 7 వర్కింగ్ డేసా అనేది తెలియదు, ప్లస్ 4-5 జరగాల తెలియదు. ఎందుకు వీళ్ళు 5వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ధర్నా పెట్టుకున్నది ఉపాధి హామీ పథకం మీద, 2-3 ఇరిగేషన్ మీద జరిపి వాయిదా వేస్తారు అనేది అంటున్నారు. ఒక క్లారిటీ అయితే అంతసేపు బీఎస్సీ జరిగినా వీళ్ళందరూ ఈ అంశాల మీద చర్చ జరగాలని పట్టుబట్టారు. హిల్ట్ పాలసీ మీద, యూరియా సమస్య మీద, ఇతర సమస్య ప్రజా సమస్యల మీద, పంట కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల మీద ఇవన్నీ పట్టుబట్టడం జరిగింది. కానీ బీఎస్సీలో చర్చ వీరు ఎన్ని రోజులు అంటే 5 రోజులు పెడతాము అనుకుంటా పోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పటి వరకు అయితే అది 2-3 తేదీల్లో వీళ్ళు ఇరిగేషన్ మీద చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక 4-5 జరుగుతుందా లేదా, ఎందుకంటే 5వ తారీఖు ధర్నా ఉంది, పెద్ద కార్యక్రమం కాంగ్రెస్ పార్టీది. ఆ 4వ తారీఖు ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ 4 కూడా నరేగా మీద చర్చ పెట్టాలని అనుకుంటున్నారు. ఒకవేళ చర్చ పెడితే నరేగాది 4వ తారీఖు పెట్టి కథ ఆ నరేగా చర్చ తర్వాత ధర్నాకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది తప్ప 7వ తారీఖు వరకు 7 రోజులు ఇవన్నీ జరిగేది తర్వాత తెలుస్తుంది. అసలు 3వ తారీఖు తెలిసిపోతుంది. ఇక ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అంశం, ఇరిగేషన్ కి సంబంధించి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి నీటి కేటాయింపులు
కేంద్రము డిపిఆర్ వెనక్కి పంపడము, ఈ అంశాలు చాలా కీలకంగా ఉంటుంది. కేంద్రం ఎందుకు వెనక్కి పంపింది, వెనక్కి పంపినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు, అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు అడిగినటువంటి వివరణ 45 టీఎంసీలకు సంబంధించినటువంటిది మాకు చాలు, 90 టీఎంసీలకు ఉంటే 45 టీఎంసీలు చాలు అని ఎందుకు పెట్టారు, చిన్ననీటి వనరుల మీద ఎందుకు వివరణ ఇవ్వలేదు, ఈ అంశాల మీద ప్రధానంగా చర్చ, కృష్ణాకు సంబంధించినటువంటి అంశము చర్చ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇటు అధికార ప్రతిపక్షాలు, మరి అధికార పార్టీ పీపీటీ ప్రజెంటేషన్ చేస్తుంది అంటున్నారు. అవకాశం ఉంటే మాకు అధికార పార్టీ చేస్తే మాకు ఇవ్వాలని విపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పట్టుబడుతున్నారు. మరి పీపీటీ ప్రజెంటేషన్ కు అధికార పార్టీ ఇస్తుందా లేదా చూడ, వాళ్ళు చేసుకుంటారా ముందు అయినా పీపీటీ ఆడ చేస్తే మళ్ళీ అధికార ప్రతిపక్షానికి ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచన ఉంటది. మరి అవన్నీ ఏమవుతుంది? మళ్ళీ అది కూడా మీరు అన్నట్లు ఏదైతే ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా అసెంబ్లీలో ఇస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది కూడా అది లేదు. జస్ట్ మేబీ అది వాళ్ళు నార్మల్ గా ప్రగతి భవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తారు అని చెప్పేసి టాక్ ఉంది. దాని గురించి క్లారిటీ మరి కౌశిక్ గారు ఇస్తారు. యా చెప్పండి విజయ్ గారు. అంత అది చూడ, ఈ ఇరిగేషన్ మీద ఈ రకమైన చర్చ జరిగే అవకాశం ఉన్నది. కృష్ణా జలాల్లో పూర్తి మన హక్కులు కాలరాచే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది ప్రజల్లోకి పోయినటువంటిది. నీళ్ల వాటాను ఉత్త పుణ్యానికి ఆంధ్రాకు వదిలేస్తున్నారు. ఇందులో ఏ రాజకీయ ప్రయోజనం ఉంది? చంద్రబాబును ఎందుకు గట్టిగా నిలదీయకపోతున్నారు? చంద్రబాబు బీజేపీ కలిసి మొత్తం తెలంగాణను ఏ రకంగా అన్యాయం చేస్తుంది అనేది చాలా కీలకమైనటువంటి అంశం. మరి అటువంటి సందర్భంలో ఒక ముఖ్యమంత్రిగా ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, బీజేపీ వాళ్ళకి తెలంగాణ ప్రజలు అసలు కనీసం అడగను కూడా, 8 మంది ఎంపీలు అడగను కూడా అడుగుతలేరు మా వాటా ఏంటి అనే విషయం కూడా. ఎక్కడ కనీసం లాబింగ్ అనే చేయట్లేరు. పోయి ఇంటర్నల్ గా చంద్రబాబుకి అంత భయపడుతున్నారు. మనం ఇప్పుడు తెలంగాణ ఎట్లయిపోయిందంటే వాళ్ళు శాసించే సిచ్యువేషన్ నుండి చంద్రబాబు నాయుడు, మనం శాసించే కాదు మొత్తం అణచివేయబడే దశలోకి వెళ్ళిపోయినాం. మనకు ఎంపీలు అడిగేటోళ్ళు లేరు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటోళ్ళు లేరు. మొత్తం ఒక టీం లాగా ఏర్పడారు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, బీజేపీ కలిసి. నీటి వాటాలు, నీటి హక్కులు మనకు ఎంత కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కృష్ణాలో. ఆ హక్కును వదులుకుంటే మనకు దాదాపు 90 టీఎంసీలకు ఇది పెట్టుకుంటే మిగతా నెక్స్ట్ బ్రజేష్ కుమార్ ఈ సెక్షన్ 3 కింద కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే ఇంకా అదనంగా వచ్చే నీళ్లతోటి దాదాపు 170 టీఎంసీల వరకు పాలమూరు రంగారెడ్డి వరకు వాడుకునే అవకాశం ఉన్నటువంటి సందర్భం. 90 టీఎంసీలు ఈ హక్కు వస్తుంది. నువ్వు ఇవాళ వాడుకోవచ్చు లేదా రేపు వాడుకోవచ్చు. హక్కు ఉందంటే నువ్వు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అయినా రానియండి, ఇంకా 5 ఏళ్ళకే కావచ్చు, 10 ఏళ్ళకే కావచ్చు, ఏ గవర్నమెంట్లు ఉన్నా ఆ నీళ్లను వాడుకునేటువంటి పరిస్థితి ఉంటది. ఇమీడియట్ గా వాడుకోకపోవచ్చు, కానీ ఆ హక్కును కోల్పోయే విధంగా ప్రస్తుతం వ్యవహరించకూడదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ చేసినటువంటి సందర్భం ఈ అంశాలన్నిటి మీద అడుగుతుంటే కూడా కనీసం ఏది పూర్తి స్థాయిలో పేపర్ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. ఇచ్చినటువంటి పేపర్ కూడా ఏమైందంటే 90 టీఎంసీలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు 90 టీఎంసీలకు ప్రపోజల్ కేంద్రానికి పంపినటువంటి జీవోనే ఇచ్చి చెప్పడం మాత్రం 45 టీఎంసీలు అని. జీవో చదివితే ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన జీవో చూస్తేనే అది 90 టీఎంసీలకు ఉన్నటువంటి. ఇట్లాంటి కొంచెం పూర్తి అవగాహనతో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ హక్కులను ముఖ్యంగా నీటిలో ఒక్కసారి కనుక పోయింది అంటే కథం. ఇక మళ్ళీ వెనక్కి మన కృష్ణా నీటిని పూర్తిగా వాళ్ళు హక్కులు ముఖ్యంగా ఇప్పుడు వాడుకోవడం కాదు, హక్కును హరించకపోయి హక్కును దోచుకునే సిచ్యువేషన్. దానికి ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం, సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పనంగా పెట్టొద్దు అనేది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం. ఓకే అండి. ఎస్ కిషన్ రెడ్డి గారు, సో ఇక్కడ పాయింట్ వచ్చేసి క్లియర్. ఇప్పుడు ఇరిగేషన్ గురించి ఏదైతే పాలమూరు రంగారెడ్డి అంశం ఏదైతే తీసుకొచ్చారో నీళ్ల గురించి చర్చ అయితే స్టార్ట్ అయింది తెలంగాణలో. సరే, ఈ విషయాలన్నీ అనుకున్నా గానీ ఇరిగేషన్ అంశం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అంశం. అది అంత ఈజీగా అందరికి అర్థం కాదు, అది కొంచెం డెప్త్ గా వెళ్లాల్సిన ఇష్యూ. సో ఈ విషయంలో కేసీఆర్ కి చాలా పట్టుంది. దేని గురించి అయినా నదులు గాని చెరువులు పూర్తిగా ఈవెన్ డిజిట్ సహా కేసీఆర్ కి అంశం మీద పట్టుంది. ఈవెన్ హరీష్ రావు కూడా ఈ అంశంలో ఇద్దరు కాస్త ఎక్స్పర్ట్స్ గానే ఉంటారు. సరే, ఈ విషయాలన్నీ ఆల్రెడీ అటు ప్రభుత్వం కూడా ఒక మాట ఉంది. కేసీఆర్ ఒకవేళ సభకు వచ్చి సూచనలు సలహాలు ఇస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, అండ్ ఎక్కడ కూడా అగౌరవపరిచే విధంగా ఉన్నాము, గౌరవప్రదంగానే ఉంటుంది సభ అంటూ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పినప్పటికీ కూడా ఎందుకు ప్రతిపక్ష నేతగా కూర్చోవడానికి కేసీఆర్ ఇష్టపడట్లేదా? ఎందుకు ఏమనుకోవచ్చు ఈ విషయంలో? ఎందుకు ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎందుకు దాని గురించి సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు ప్రభుత్వానికి? మేడం, ముందుగా బీజేపీ మిత్రులు ఎంత అనుకున్నట్టు అసెంబ్లీ సజావుగా సాగాల్సిన అవసరం ఉంది. ఎలాంటి పర్సనల్ వ్యక్తిగతంగా విమర్శించుకోకుండా సమస్యల మీదనే అసెంబ్లీ సాగితే చాలా బాగుంటది.
అదే విధంగా ప్రతిపక్ష నాయకునికి ఇచ్చే గౌరవం అనేది ఇప్పుడు కొత్తగా జరిగే సాంప్రదాయం కాదు. గత ప్రభుత్వాలు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెద్దలు జానారెడ్డి గారు దగ్గర సీట్ దగ్గర పోయారని విజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. బట్టి విక్రమార్క గారిని కూడా చాలా గౌరవంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. గత 10 సంవత్సరాల అసెంబ్లీలో కంపేరింగ్ పక్క రాష్ట్రాల అసెంబ్లీలతో పోలిస్తే మన తెలంగాణ అసెంబ్లీ చాలా గౌరవంగానే జరిగింది గత ప్రభుత్వంలో. ఈ గత కేసీఆర్ గారు రావట్లేరు. గత 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి సార్ కూడా ప్రతిపక్షానికి సరైన సమయం ఇచ్చే ఉద్దేశంగా ఆయన ఒక పద్ధతిగా ఆయన వేళ ఆయన నడుస్తా ఉన్నారు. అందులో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో బిర్లా రంగాలను సంబోధించడం, ప్రతిపక్ష నాయకులను విమర్శించే విధంగా పర్సనల్ గా చూడనాడిన సందర్భాలు ఉన్నాయి. సరే, అవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడైనా అసెంబ్లీ గౌరవంగా జరగాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఇరిగేషన్ అంశం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు కూడా మొన్న బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది, తెలంగాణకు జరిగిన నష్టం మీద రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కొట్లాడాలి, దానికి మా సహకారం ఉంటుంది, మేము కూడా ప్రజలలోకి వెళ్ళి ప్రజలను సమీకరిస్తామని కేసీఆర్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ మీద కూడా 90 టీఎంసీలకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పంపడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం.